అందరికీ నమస్కారం. చామంతి పూల సీజన్ వచ్చేసిందని కొత్తగా చామంతి మొక్కలు తెచ్చి నాటుకొని పెంచుకుంటున్నారు కదా. కానీ అస్సలు పూలు పూయట్లేదు, లేదంటే చనిపోతున్నాయి, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదని ఇలా చాలా డౌట్స్ తోటి మీరు సతమతమవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఈ ఒక్క వీడియోలోని మీకు నేను పైసా ఖర్చు లేకుండా ఒక సాలిడ్ ఫర్టిలైజర్ చూపిస్తాను. అలాగే పెస్ట్ అటాక్ అయినప్పుడు నీమ్ ఆయిల్ ఎలా స్ప్రే చేయాలో చూపిస్తాను. ఇంకా ఒక పవర్ఫుల్ ఫర్టిలైజర్ కూడా చూపించబోతున్నాను. ఇది ఇవ్వడంతో పువ్వులు మాత్రం పిచ్చి పిచ్చిగా పోస్తాయి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. చామంతి మొక్కను తీసుకొచ్చి నాటుకుంటారు, కానీ వాటికి పెద్దగా ఫర్టిలైజర్స్ ఇవ్వరు, ఇంకా పట్టించుకోరు. ఇక్కడ మీరు చూసారు కదా, ఈ చామంతి మొక్క కూడా అలానే ఉందండి. గడ్డి వచ్చేసింది, ఇంకా వేరే మొక్కలు కూడా వచ్చేసాయి. మరి మీకు ఇన్ని తెలిసిన వాళ్ళు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని కూడా అడుగుతారు కొంతమంది. నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే, కొత్తగా మొక్కలు పెంచే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. వాళ్ళ కోసము ఒక్కొక్కసారి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయవలసి వస్తుంది. అందుకే ఇంతవరకు నేను వెయిట్ చేసి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో కూడా నేను వీడియోలో చెప్తూ ఉంటాను. అది కూడా నాకు తెలిసిన చిట్కాలతో. ఇలా గడ్డి ఇంకా వేరే మొక్కలు ఉంటే అన్నీ తీసేసేయాలన్నమాట. రూట్స్తో సహా తీసేయండి, పైన తీయకూడదు, మళ్ళీ అవి వస్తాయి. ఒకవేళ గడ్డి మొలిచిందనుకోండి, మొక్క అనేది డల్ అయిపోతుంది. అంటే మెయిన్ మొక్క డల్ అయిపోతుంది. మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ అన్నీ చక్కగా అవి తీసుకొని అవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. వాటితో పాటుగా మట్టిని కూడా ఇలా 15 రోజులకు ఒక్కసారైనా, లేదంటే 20 రోజులకు ఒక్కసారైనా సరే లూజ్ చేస్తూ ఉండండి. అలా చేయడం వల్ల మట్టి అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుంది. చక్కగా నీళ్ళు లేదంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అయినా సరే వేర్ల వరకు రీచ్ అవుతాయి అన్నమాట. అంతేకాకుండా చామంతి మొక్కకి ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. అదేంటంటే, పక్కనే చిన్న చిన్న పిలకలు వస్తాయి కదా, వాటిని పెరగనివ్వకపోవడం మంచిదనమాట. ఈ టైంలో వాటికి మనము ఎంకరేజ్ చేయకూడదు. వీలైనంత వరకు కొంచెం ఓపిక ఉన్నంత వరకు తీసేస్తూ ఉండండి. అలా తీసేసి మళ్ళీ కొత్తగా సాయిల్ ప్రిపేర్ చేసుకుని అందులో పెట్టేసేయండి. కొత్త మొక్కలు అనేది వస్తాయి. లీవ్స్ మాత్రం అసలు మట్టికి తగలకుండా చూసుకోవాలి. అలా తగిలాయి అనుకోండి, మట్టి తేమగా ఉంటుంది కదా, లీవ్స్ పైన ఫంగస్ వస్తుంది, లేదంటే కొత్తగా పెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా మీలీ బగ్స్ కూడా వస్తాయి. అవి వచ్చాయంటే మాత్రం మొక్కను అంత ఈజీగా విడిచిపెట్టవు. మట్టికి తగలకుండా లీవ్స్ని తీసేయండి ఎప్పటికప్పుడు. అయితే ఈ మొక్కకి ఎఫిడ్స్ అనేది అటాక్ అయింది. అవి ఎలా ఉంటాయంటే ఇలా నల్లగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, రెక్కలు ఉంటాయి అన్నమాట, వాటికి ఎగిరిపోతూ ఉంటాయి. వీటిని కంట్రోల్ చేయాలంటే చాలా ఈజీ అండి. పెద్దగా శ్రమ తీసుకోవాల్సిన అవసరమే లేదు. అది ఎలా కంట్రోల్ చేయాలో కూడా నేను వీడియోలో చెప్తాను. నీమ్ ఆయిల్ ఎలా స్ప్రే చేయాలో కూడా చూపిస్తాను. నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల ఇది కంట్రోల్ అవుతాయా లేదా కూడా మీకు ప్రూఫ్స్తో సహా వీడియోలోనే ఉంటుంది. కొంచెం ఓపికగా చూడండి. ఇవి గొండి ఇలా ఉంటాయి అన్నమాట ఆ పురుగులు అనేది. వీటిని చాలా అంటే చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇనిషియల్ స్టేజెస్లోనే తెలుసుకొని కంట్రోల్ చేయండి. అయితే సాలిడ్ ఫర్టిలైజర్ ఏమి ఇవ్వాలంటే, ఇక్కడ నేను ఎండబెట్టిన ఆలుగడ్డ పొట్టు, ఎగ్ షెల్స్, ఇంకా నీట్గా వాష్ చేసి పెట్టిన టీ పౌడరు, ఇంకా ఎండబెట్టిన అరటిపండు తొక్కల్ని మిక్సీ వేసుకొని పౌడర్గా చేసుకొని నేను ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నాను. వాటిని ఇప్పుడు 1 స్పూన్ వరకు ఇస్తున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, టీ పౌడర్ని మాత్రం నీట్గా వాష్ చేసి ఎండపెట్టేసి ఆ తర్వాత మీరు మిక్సీ వేసుకోవాలి. లేదంటే డైరెక్ట్గా వేస్తే మాత్రం అందులో పాలు, చక్కెర అవన్నీ ఉంటాయి కాబట్టి ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎగ్షెల్స్ కూడా అదే విధంగా చేయాలి. డైరెక్ట్గా మాత్రం ఎగ్షెల్స్ని వేయకండి, మళ్ళీ ఫంగస్ వస్తుంది. మీరు మంచి చేయాలనుకుంటే చెడు జరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి చూసి జాగ్రత్తగా ఈ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇవ్వండి. నెక్స్ట్ వన్ వచ్చేసి బోన్ మీల్ కూడా 1 స్పూన్ వరకు ఇస్తున్నాను. మీకు బోన్ మీల్ వాడడం ఇష్టం లేకపోతే రాక్ ఫాస్ఫేట్ అయినా, బూడిదైనా, లేదంటే ఎండిన మునగాకు పొడైనా సరే ఇవ్వచ్చు. బోన్ మీల్ ఇవ్వడం వల్ల పువ్వులు బాగా పోస్తాయండి. మంచి కలర్లో పోస్తాయి, ఎక్కువ క్వాంటిటీలో పోస్తాయి. పూసిన ప్రతి ఒక్క పువ్వు కూడా మంచిగా పూస్తుందన్నమాట, మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మట్టిలో ఇవ్వడమే. చాలా సింపుల్ కదా. మీ దగ్గర బోన్ మీల్ ఉన్నా లేకపోయినా కానీ ఏమీ కాదు. బూడిదుంటే కూడా బూడిదనివ్వండి, లేదంటే మునగాకు పొడినైనా ఇవ్వండి, లేదంటే చాక్ పీస్ని చిన్న ముక్కగా చేసి మట్టిలో పెట్టేసేయండి. చాలా చక్కగా పనిచేస్తుందండి. ఇలా వేసేయాలన్నమాట. మళ్ళీ పైన నుంచి మట్టితో కవర్ చేయాలి. డైరెక్ట్గా ఫర్టిలైజర్ని ఎప్పుడు కూడా ఎండకి ఎక్స్పోజ్ అయ్యేలాగా ఇవ్వకూడదు. కొంచెం ఇలా లోపల కవర్ చేస్తేనే అది చక్కగా వర్కౌట్ అవుతుంది. ఇలాంటి టిప్స్ అనేది మనం ఫాలో అవుతూ ఉంటేనే చిన్న చిన్న కుండీలలో కూడా బోలెడని పువ్వులు చాలా చక్కగా పోస్తాయి. మరి ఈ ఫర్టిలైజర్ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేసి మరి నాకు చెప్పండి. ఇలా ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే నెలకు ఒకసారి ఇవ్వచ్చు. వీటితో పాటుగా కొంచెం కంపోస్ట్, ఇంకా నీమ్ కేక్ పౌడర్, ఎప్సమ్ సాల్ట్,
మస్టర్డ్ కేక్ పౌడర్ కూడా ఇవ్వండి. ఎందుకంటే ఇది సీజన్ కదా, పువ్వులు బాగా పూయాలంటే మాత్రం వాటి అవసరం కూడా చాలా ఉంటుందన్నమాట ఈ చామంతి మొక్కలకి. ఇలా ఇచ్చిన తర్వాత వాటర్ అయినా లేదంటే లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా సరే ఇవ్వాలి. నేను ఇక్కడ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏమి ఇస్తున్నానంటే మస్టర్డ్ కేక్ పౌడర్ ఇంకా నీమ్ కేక్ పౌడర్ని 2 కలిపేసి ఒక ఫర్టిలైజర్ చేసుకొని ఇస్తున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. చామంతి మొక్క పైన పెస్ట్ ఉంది కదా, మరి వాటిని కంట్రోల్ కూడా చేయాలి కదా, లేదంటే అది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయి మళ్ళీ మొక్కని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మీకు ఏ పెస్ట్కి ఏ మెడిసిన్ వాడాలో తెలియనప్పుడు ముందుగా నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసేయండి వెంటనే, అది కూడా నిర్లక్ష్యం చేయకుండా. ఇది చేయడం వల్ల అది ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్గా ఇది పనిచేస్తుంది అనమాట. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. పెస్ట్ అటాక్ అవ్వకుండా ఉండాలంటే కూడా వారానికి ఒక్కసారి మొక్కకి పెస్ట్ అటాక్ అయినా అవ్వకపోయినా కూడా మీరు ఇది రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉన్నారంటే మాత్రం మొక్కలు ఎప్పుడు హెల్తీగా హ్యాపీగా ఉంటాయి. ఇది ఎలా వాడాలంటే లీటర్కి 3 mlతో స్టార్ట్ చేయండి. ఒకవేళ పెస్ట్ ఏదైనా సరే ఎక్కువగా ఉంటే లీటర్కి 5 ml వరకు తీసుకోవచ్చు. అయితే ఇది నీమ్ ఆయిల్ కదా, డైరెక్ట్గా వేయడం వల్ల వాటర్లో డైల్యూట్ అవ్వదు. నేను అందుకే మళ్ళీ సేమ్ రేషియోలో హ్యాండ్ వాష్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కుంకుడుకాయ రసమైనా లేదంటే షాంపూ అయినా సరే తీసుకోవచ్చు. ఇది బాగా కలిసేలాగా కలుపుకొని మొక్కలపైన స్ప్రే చేసుకోండి. మా దగ్గర నీమ్ ఆయిల్ లేదండి, మేము ఏం చేయాలని అడుగుతూ ఉంటారు కదా, మీరు ఏం చేస్తారంటే 1 లీటర్ వాటర్ తీసుకొని 1 పావు స్పూన్ బేకింగ్ సోడా, ఒక 10 drops ఆయిల్, 10 drops షాంపూ అయినా లేదంటే హ్యాండ్ వాష్ అయినా సరే వేసి బాగా కలిసేలాగా కలుపుకొని మొక్క పైన స్ప్రే చేసుకోవచ్చు. అయితే ఇది అంతగా ఎఫెక్టివ్గా పనిచేయకపోవచ్చండి, ఎందుకంటే ఒక్కొక్కసారి పెస్ట్ అనేది మొండిగా ఉంటుంది. మీరు వాటిని కంట్రోల్ చేయాలంటే మాత్రం వేరే హోమ్మేడ్ పెస్టిసైడ్ అయినా లేదంటే ఇలాంటి నీమ్ ఆయిల్ అయినా సరే కంపల్సరీగా వాడి తీరాల్సిందే. ఒక్కొక్కసారి నీమ్ ఆయిల్ కూడా కొన్ని రకాల పెస్ట్ అనేది అస్సలు కంట్రోల్ అవ్వవు, భలే విసిగిస్తాయి. నేను వాటికైతే 3G బయో ఎంజైమ్ వాడతాను. అది ఎలా వాడతానో కూడా ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి. మళ్ళీ మీకోసం ఒక వీడియో అనేది చేస్తాను, ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి వాటి గురించి తెలియదు. మళ్ళీ ఒక వీడియో చేస్తానండి. ఇలా చక్కగా నీమ్ ఆయిల్ని లీవ్స్ బాగా తడిచేలాగా ముందు వైపు వెనక వైపు ఫోర్స్ తోటి స్ప్రే చేయాలి. ఇలాంటి స్ప్రేయర్ కంపల్సరీగా ఒకటి ఉంచుకోండి. నేను వీటి గురించి వీడియోలో ట్యాగ్ చేస్తాను, ఎందుకంటే ఇలాంటి పెస్ట్కి ఇది కంట్రోల్ చేయాలంటే ఇలాంటి స్ప్రేయర్ చాలా అంటే చాలా అవసరము. ఒకటి తెచ్చిపెట్టుకోండి, చాలా రోజుల వరకు మనకి యూజ్ అవుతుంది. మరి ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి చెప్తాను కదా, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే లీటర్కి 50 grams వరకు మస్టర్డ్ కేక్ అయినా లేదంటే మస్టర్డ్ కేక్ పౌడర్ అయినా సరే తీసుకోండి. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను, మీరు వీడియోలో చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను చెప్పేది ఫాలో అవ్వండి. స్క్రీన్ పైన కూడా టెక్స్ట్ చేస్తాను, ఒకసారి గమనించుకొని నోట్ చేసుకొని ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోండి. 1 లీటర్ వాటర్ తీసుకుంటే 50 grams వరకు మస్టర్డ్ కేక్ పౌడర్ అయినా మస్టర్డ్ కేక్ అయినా తీసుకొని 1 టేబుల్ స్పూన్ లేదంటే 2 టేబుల్ స్పూన్ల వరకు నీమ్ కేక్ పౌడర్ని తీసుకోండి. అంటే 1 లీటర్ నీటికి 50 గ్రాముల వరకు ఆవ చెక్క పొడి అయినా లేదంటే ఆవ చెక్క అయినా తీసుకొని 1 స్పూన్ లేదంటే 2 స్పూన్ల వరకు వేపపిండిని తీసుకొని వీటిని 3 రోజుల వరకు ఫర్మెంట్ చేసుకోవాలి. 3 రోజుల తర్వాత ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇవ్వాలి. ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఇది సీజన్ బట్టి ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. మీకు కావాలంటే వీటిని 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఏమీ కాదు. ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేసుకోవడం వల్ల మళ్ళీ పురుగులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వీలైనంత వరకు కొంచెం తొందరగానే వాడుకోవడానికి ట్రై చేయండి. వీటిని 1:10 రేషియోలో కలుపుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం గుర్తుంచుకోండి. 1:10 అంటే 1 వంతు ఫర్టిలైజర్కి 10 రేట్లలో నీళ్ళని కలుపుకోవాలి. ఇది కూడా సీజన్ బట్టి చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చలికాలం కదా, చలి బాగా ఉంది, ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా అవుతుంది. కాబట్టి నేను 1:10 తీసుకున్నాను. అదే మీరు సమ్మర్ సీజన్లో అయినా లేదంటే వేరే సీజన్లో తీసుకోవాలంటే మాత్రం కొంచెం వాటర్ అనేది ఎక్కువగా కలుపుకోవాలి. ఈ విషయం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఆవపిండి అదేనండి మస్టర్డ్ కేక్ ఇంకా నీమ్ కేక్లో కొంచెం వేడి కలిగించే గుణాలు ఉంటాయి. కాబట్టి వాటర్ డైల్యూషన్ అది చూసి జాగ్రత్తగా ఇవ్వాలి. ఇది అన్ని ఫర్టిలైజర్స్ లాగా కాదనమాట. ఇది డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేటప్పుడు సాయిల్ అనేది కొంచెం ఇలా డ్రైగా ఉండాలి, అంటే కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. ఎక్కువగా వాటర్ అనేది ఇవ్వకూడదు. అలా చూసి జాగ్రత్తగా ఇవ్వండి. ఇలా అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. మీరు కేవలం చామంతి మొక్కలకే కాకుండా మీరు పెంచుకునే అన్ని మొక్కలకి ఇవ్వండి. ఇది ఇచ్చిన తర్వాత మరుసటి రోజు కొంచెం వైట్ కలర్లో ఏమైనా ఫంగస్ వచ్చిందనుకోండి, ఏమీ కాదండి, ఒకసారి మట్టిని లూజ్ చేసేయండి.
మీరు కావాలంటే ఈ ఫర్టిలైజర్ని ఫిల్టర్ చేసుకొని కూడా ఇవ్వచ్చు, కానీ నేను అలా ఇవ్వను, డైరెక్ట్గానే ఇచ్చేస్తానమాట. ఇచ్చే ప్రతిసారి కూడా కలుపుతూ ఉండాలి. అలా కలిపితేనే ఫర్టిలైజర్ని చక్కగా మొక్కలకు అనేది అందుతూ ఉంటుంది. ఎండిపోయిన ఆకులు లేదంటే ఏమైనా సరే విరిగిపోయిన కొమ్మలు, పెస్ట్ అటాక్ అయిన ఆకులు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి. అలా తీయడం వల్ల మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వస్తాయి. ఈ విషయం మాత్రం మర్చిపోకండి. మొగ్గ దశలో ఉన్నప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఈ మొక్క చూసారు కదా, చాలా అంటే చాలా డల్ అయిపోయింది. ఎందుకంటే నేను కొంచెం కేర్లెస్గా ఉన్నానండి, కొంచెం బిజీగా ఉండడం వల్ల వీటిని పట్టించుకోలేకపోయాను. అందుకే ఇలా అయిపోయిందనమాట. ఈ లీవ్స్ అన్నీ తీసేసి లైట్గా కట్ చేయాలి. కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ అక్కడ కొత్త కొమ్మలు వస్తాయి, కొత్త చిగుళ్ళు వస్తాయి, కొత్త మొగ్గలు వస్తాయి, కొత్త పువ్వులు కూడా వస్తాయి. ఏం ప్రాబ్లం లేదండి. ఈ ఫర్టిలైజర్ అనేది అంత బాగా పనిచేస్తుంది అనమాట. మరి నేను మీకు రిజల్ట్ కూడా చూపిస్తున్నాను కదా, నీమల్ స్ప్రే చేసిన తర్వాత అవి వర్కౌట్ అయిందో లేదో అని కూడా చెప్తానా లేదా? ఇదిగోండి, 1 డే గడిచిన తర్వాత ఎంతవరకు వర్కౌట్ అయిందో మీరే నాకు చెప్పాలి. ఎందుకంటే 100% అయితే పెస్ట్ అయితే కంట్రోల్ అవ్వలేదు, 90% మాత్రమే కంట్రోల్ అయింది. జస్ట్ ఒక్కసారి స్ప్రే చేయడంతో. ఇంకా కొంచెం అక్కడ కొన్ని ఉన్నాయి. అలా వదిలేయకూడదు కదా. మళ్ళీ మీ ఓపికను బట్టి నీమ్ ఆయిల్ అయినా లేదంటే వేరే ఏదైనా సరే హోమ్మేడ్ పెస్టిసైడ్ అయినా సరే మారుస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడు ఒకటే విధంగా ఇవ్వకూడదు. నేను ఇక్కడ ఏం చేశానంటే ఆన్లైన్లో ఒక పెస్ట్ కంట్రోలర్ అని తెప్పించాను. అది స్ప్రే చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే ఇది కొనుక్కోండి. కానీ నాకైతే పెద్దగా వర్తబుల్ అయితే అనిపించలేదు. ఎందుకంటే కొంచెం క్వాంటిటీ తక్కువగా ఉంది. ఒక 4-5 సార్లకే అయిపోయింది బాటిల్ కూడా. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ అనిపించింది. దీనికంటే నాకు నీమ్ ఆయిల్ బెటర్ అనిపిస్తుందండి. నా సజెషన్ ఏంటంటే ఏది ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క గార్డెన్లో నీమ్ ఆయిల్ అంటూ ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఇలాంటి పెస్ట్ అనేది ఎప్పుడు అటాక్ అవుతుందో మనకు తెలియదు. వాటిని కంట్రోల్ చేయాలంటే మనకి పిచ్చి పట్టిపోతుంది ఒక్కొక్కసారి. అందుకని చూసిన వెంటనే ముందుగా నీమ్ ఆయిల్ని స్ప్రే చేసి మిగతా హోమ్మేడ్ పెస్టిసైడ్ ద్వారా మనం వాటిని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మనము ఎటువంటి కెమికల్స్ కూడా వాడట్లేదండి. అన్నీ ఆర్గానిక్ వేలోనే మనం మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి పెస్టిసైడ్ని కూడా వీలైనంత వరకు కెమికల్స్ని వాడకపోవడమే బెటరు. కొంచెం శ్రమ అయినప్పటికీ కంట్రోల్ అయితే అవుతాయి. కొంచెం ఓపికతో ట్రై చేస్తూ ఉండండి. ఇంతసేపు నా వీడియోని ఓపికగా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీకోసం ఒక ఎక్స్ట్రాగా టిప్ కూడా చెప్తాను. పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వండి. ఎక్కువగా వాటర్ ఇవ్వకూడదండి. ఎక్కువగా వాటర్ ఇస్తే మళ్ళీ మొక్క ఫంగస్ అటాక్ అయ్యి చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా వారానికి ఒక్కసారైనా సరే బియ్యం కడిగిన నీళ్ళని ఏదో ఒక రూపంలో మొక్కకి ఇస్తూ ఉండండి. మొక్కల పైన స్ప్రే చేసుకోవచ్చు, అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు. ఇది నేను మార్నింగ్ కలెక్ట్ చేసుకున్న బియ్యం కడిగిన నీళ్ళని సాయంత్రం పూట మొక్కకు అనేది ఇస్తున్నాను. అందుకే నార్మల్ వాటర్ కలుపుకోవట్లేదు. మీరు వీటిని కావాలంటే ఒక 2 to 3 days వరకు ఫర్మెంట్ చేసుకొని మళ్ళీ సేమ్ రేషియోలో వాటర్ కలుపుకొని కూడా మొక్కలకి ఇవ్వచ్చు. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇందులో ఎన్పికే ఉంటుంది. మొక్క చాలా పచ్చగా ఉంటుంది. మొగ్గలు కూడా చాలా బాగా వస్తాయి. ఇంకా చామంతి మొక్కల గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. బాయ్.